their respectively March past, and our mainly school head of the school, respected of Sri Nathan Gangaram Sir Garu, now the present here, everyone to be neatly and perfectly to be marched. This to be our scout guide master to be proceeding from the start. This will be today our outside money. Mahatma Gandhi, Jawaharlal Nehru, similarly, our groups are to be divided. Our students to be very actively to group, the color and the group members to be separated. Madam, ready, man. Sir, Ready na? Madam. district scout and guide master to be started your Ready, band. ఆగే పడేగా అందరూ ఒకటేసారి ఇంట్రీస్ ముగ్గురు ఉంటూ చేతులు ఇట్లా గట్టిగా ఊపాలా, ఇట్లా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇట్లా రావాలా. ఓకే, రైట్. మేడం రెడీ మ్యాట్. రెడీనా? ఫస్ట్ నేను అయినప్పుడు మీ పేరు వైస్ కెప్టెన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. First of all, secretary. Thereafter, the group wise. First group, Sardar Vallabhbhai Patel. Stand up. మంచిగా అందరికీ నమస్కారం. నాకు ఓటు వేసి గెలిపించినందుకు థ్యాంక్ యూ. అదే మేడం అయితే ప్రచారం చేయలేదు కానీ నాకు ఇష్టం లేదు, కానీ పీటీ మేడం గెలిపించింది. థ్యాంక్ యూ మేడం. అందరికీ ధన్యవాదాలు. ఓకే. వేయడం, తర్వాత వాళ్ళకి సింబల్ కేటాయించడం, తర్వాత ఎన్నికలు నిర్వహించడం తోటి ఎలక్షన్ కౌంటింగ్ చేసి రిజల్ట్ అవుట్ చేసి ఎవరు గెలవడానికి చెప్పి ఈరోజు ఎవరు గెలిచినారో వాళ్ళకి ప్రమాణ స్వీకారం తోటి ఇది పూర్తి కావడం జరిగింది. అయితే ముఖ్యంగా మొన్న కూడా చెప్పిన ఇప్పుడు హౌస్ వైజ్గా మీరు ప్రమాణ స్వీకారం చేసినారు అందరూ.
స్కూల్కు క్యాప్టెన్గా వైస్ క్యాప్టెన్గా ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ప్రతి హౌస్ 4 హౌజులు డివైడ్ చేస్తే దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత మళ్ళా జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ విధంగా 4 హౌజులుగా డివైడ్ చేసి ప్రతి హౌస్ నుంచి ఒకరు క్యాప్టెన్, ఒకరు వైస్ క్యాప్టెన్, 4 సెక్రటరీస్, అకాడమిక్ సెక్రటరీ, స్పోర్ట్స్ సెక్రటరీ, మెస్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ, ఈ విధంగా 5 సెక్రటరీలు ప్రతి హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వారందరికీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాంతో పూర్తి కాలేదు. ఇప్పుడు ఈరోజు మీకు బాధ్యత వచ్చింది. ఈ రోజు నుంచి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. ముఖ్యంగా క్యాప్టెన్ స్కూల్ పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తి బాధ్యత వహించాలి. పిల్లలు డిసిప్లిన్, క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ స్కూల్ పూర్తి బాధ్యత మీ మీద ఉంటుంది. తర్వాత హౌస్ వైజ్గా క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ ఉంటారు. వాళ్ళ హౌస్ వైజ్ వాళ్ళు చూడాలి. మీకు ఆల్రెడీ నోట్బుక్ ఇచ్చినాం. దాంట్లో మీరు మీ హౌస్లో ఎవరైతే ఉన్న వాళ్ళ పేరు రాసి ఉంటాయి. వాళ్ళ బాధ్యత మీ మీద ఉంటుంది. ముఖ్యంగా అకాడమిక్ సెక్రటరీ ఉంటారు. దేంట్లో 5 సెక్రటరీ చెప్తున్నాం. అకాడమిక్ సెక్రటరీ ఎంతమంది ఉన్నారు? ప్రతి హౌస్ నుంచి ఒకరంటే 4 హౌస్ నుంచి 4 సెక్రటరీలు ఉన్నారు. సాయంత్రం మార్నింగ్ స్టడీ వాళ్ళు చేయించాలి. స్టడీ పని అకాడమిక్ సెక్రటరీ అంటే స్టడీ సూపర్వైజర్ స్టడీ కూర్చోబెట్టాలి. వెళ్ళయిందంటే అక్కడ కూర్చున్నారో లేదు చూడాలి. మీరు కూర్చోబెట్టాలి అకాడమిక్ సెక్రటరీ స్టడీ. హాలిడే రోజు కూడా ఎవరి ఊళ్ళో వాళ్ళు కూర్చోబెట్టి స్టడీ చేయించాలి. బయటకు తిరగనియకుండా చూడాలి పిల్లలు. అది బాధ్యత. ఎన్నికలు నిర్వహించినా మీకు ఒక పోస్ట్ ఇచ్చినామంటే ఒక నాయకత్వ లక్షణాలు, మీకు నాయకత్వ లక్షణాలు మీ ఊళ్ళో డెవలప్ చేయడం కోసం ప్రపోజల్. కానీ దాదాపు చేసి కొనుక్కోవడం కాదు. లీడర్షిప్ అన్నట్టు లీడర్షిప్ క్వాలిటీ మీతో ఇంప్రూవ్ కావాలి. వాళ్ళను ఎవరు వినరు, వాళ్ళను చేసి చేయడం. మీకు ముందే చెప్పిన వాళ్ళకు మంచిగా చెప్పాలి, కూర్చోబెట్టాలి. వినలేదనుకో మీకు చెప్పిన కదా, నోట్ చేసి మాకు కంప్లీట్ చేయడం అంటే కానీ కొట్టడం కాదు. మీరు చెప్పాలి. మీకు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఓటు వేసినారు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు వాళ్ళ ముందర ప్రమాణ స్వీకారం చేసినారు. మీరు లీడర్ని వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. వినకుంటే అప్పుడు నోట్ చేసి మాకు కాంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా అకాడమిక్ సెక్రటరీ స్టడీ చూసుకోవాలి. స్పోర్ట్స్ సెక్రటరీ ఉన్న వాళ్ళు గేమ్స్ చూసుకోవాలి. హెల్త్ సెక్రటరీ చక్కగా ఓటు వేసినందుకు మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ మార్చ్ పాస్ట్ తర్వాత ఓట్ సెరమనీ ప్రోగ్రాము నిర్వహించినందుకు పీఈటీ మేడం అండ్ స్కౌట్ మాస్టరు చాలా చక్కగా నిర్వహించినందుకు స్టాఫ్ తరఫున వాళ్ళందరికీ నేను పేరు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో అందరూ కూడా చాలా ఈ ప్రోగ్రామ్ని చక్కగా నిర్వహించారు. అందులో పాటు మన 4th క్లాస్ ఎంప్లాయీ కూడా మన అటెండర్ కానీ వాచ్మెన్ కానీ జంగు మారుతి వీళ్ళంతా కూడా మన ఈ ప్రోగ్రామ్కి అందరూ సక్సెస్ఫుల్గా చేస్తారు. ప్రతి ఒక్కరు చేస్తేనే ఏదైనా సాధిస్తుడు అవుతుంది. అందరూ కలిసి చేస్తేనే ఏదైనా సాధిస్తుడు అవుతుంది. ఒక్కొక్కతోటి కాదు, ఇది అవుతుందా కాదు. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. వర్షం వస్తున్నది. మన ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ. మేడం గేమ్స్ కూడా ఉన్నాయా? కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, మళ్ళా